హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? అక్కడ మనం ఒక పెద్ద స్కానర్ మెషిన్ ముందు నిలబడతాం కదా. అది కేవలం ఒక మెషిన్ కాదు, మనల్ని రక్షించే టెక్నాలజీ. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు ప్రపంచంలో లక్షల మంది ఈ సెక్యూరిటీ లైన్లో నిలబడతారు. 2001లో జరిగిన 9/11 ఘటన తర్వాత ప్రపంచం మారిపోయింది. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ పూర్తిగా కొత్తగా డిజైన్ చేశారు. మొదట్లో చాలా సింపుల్ మెటల్ డిటెక్టర్ మాత్రమే ఉండేది. ఎవరైనా మెటల్ తీసుకెళ్తే బీఈప్ అని సౌండ్ వచ్చేది. కానీ ప్లాస్టిక్ కత్తి లేదా లిక్విడ్ బాంబ్ అయితే అవి పట్టుకోలేకపోయేది. అందుకే వచ్చింది ఎక్స్రే బ్యాగేజ్ స్కానర్. బ్యాగ్ ఓపెన్ చేయకుండానే లోపల ఏముందో చూపిస్తుంది. ఎక్స్రే కిరణాలు బ్యాగ్ గుండా వెళ్లి వస్తువులను చూపిస్తాయి. వివిధ వస్తువులు వేర్వేరు రంగుల్లో కనిపిస్తాయి. ఆరెంజ్ అంటే ఆర్గానిక్ వస్తువులు, బ్లూ అంటే మెటల్ ఐటమ్స్. స్క్రీన్లో డేంజర్ ఐటమ్ ఉంటే వెంటనే హైలైట్ అవుతుంది. సెక్యూరిటీ అధికారులు వెంటనే గుర్తిస్తారు. కానీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇదిగో సిటీ స్కానర్. ఇది 360 డిగ్రీలు తిరిగి బ్యాగ్ని స్కాన్ చేస్తుంది. అప్పుడు 3D ఇమేజ్ తయారవుతుంది. అంటే బ్యాగ్ లోపల ప్రతి వస్తువు క్లియర్గా కనిపిస్తుంది. ముందు ల్యాప్టాప్ బయటకు తీయాల్సొచ్చేది. లిక్విడ్ బాటిల్స్ కూడా తీసి చూపించాల్సొచ్చేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఏఐ స్కాన్ చేసిన ఇమేజ్ని వెంటనే అనలైజ్ చేస్తుంది. డేంజర్ ఐటమ్ ఉంటే వెంటనే అలర్ట్ ఇస్తుంది. బ్యాగ్ చెక్ అయింది. ఇప్పుడు మీ శరీరం చెక్ చేసే టైం. దానికి ఫుల్ బాడీ స్కానర్ ఉపయోగిస్తారు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది మిల్లీమీటర్ వేవ్ స్కానర్. ఇది రేడియో వేవ్స్ ఉపయోగించి పనిచేస్తుంది. ఈ వేవ్స్ చాలా సేఫ్. ఫోన్ సిగ్నల్ కంటే కూడా తక్కువ పవర్ ఉంటుంది. వేవ్స్ బాడీకి తాకి తిరిగి వస్తాయి. ఏదైనా హిడెన్ ఐటమ్ ఉంటే వెంటనే కనిపిస్తుంది. ప్లాస్టిక్ లేదా సిరామిక్ వస్తువులు కూడా పట్టుకుంటుంది. అందుకే ఇది చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. ప్రైవసీ గురించి టెన్షన్ అవసరం లేదు. స్క్రీన్లో నిజమైన బాడీ ఇమేజ్ కనిపించదు. కేవలం సింపుల్ అవుట్లైన్ మాత్రమే ఉంటుంది. అందుకే ప్రయాణికులు కంఫర్ట్గా ఉంటారు. పాతకాలంలో బ్యాక్ స్కాటర్ ఎక్స్రే స్కానర్లు ఉండేవి. అవి బాడీ పూర్తిగా చూపించేవి. అందుకే చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కొత్త సేఫ్ టెక్నాలజీకి మారారు. ఇప్పుడు కొత్త వాక్ త్రూ స్కానర్లు కూడా వచ్చాయి. మీరు ఆగాల్సిన అవసరం లేదు. నడుస్తూ వెళ్లినా స్కాన్ అవుతుంది. ఇది ట్రావెల్ని చాలా ఫాస్ట్ చేస్తుంది. ఇంకో టెక్నాలజీ ఉంది, ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్షన్. చాలా చిన్న పార్టికల్స్ కూడా గుర్తిస్తుంది. బాంబ్ కెమికల్స్ ఉంటే వెంటనే పట్టుకుంటుంది. ఇది చాలా సెన్సిటివ్ మెషీన్. ఈ మెషీన్ గాలి సక్ చేసి చెక్ చేస్తుంది. అందులో కెమికల్ పార్టికల్స్ ఉన్నాయా అని చూస్తుంది. కొన్ని సెకండ్లలోనే ఫలితం వస్తుంది. సైన్స్ నిజంగా అద్భుతం. మిల్లీమీటర్ వేవ్స్ చాలా చిన్నవి. అవి చాలా ప్రిసైజ్గా స్కాన్ చేస్తాయి. చిన్న వస్తువుల్ని కూడా గుర్తిస్తాయి. అందుకే ఇవి చాలా ఎఫెక్టివ్. ఈ వేవ్స్ నాన్ అయనైజింగ్ వేవ్స్, అంటే బాడీకి హాని చెయ్యవు. రేడియేషన్ చాలా తక్కువ. అందుకే పూర్తిగా సేఫ్. స్కానర్ రేడియేషన్ చాలా చిన్నది. విమానంలో ప్రయాణం చేసే రేడియేషన్ కంటే కూడా తక్కువ. అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది సేఫ్ టెక్నాలజీ. కొన్నిసార్లు ఫాల్స్ అలారం కూడా వస్తుంది, బెల్ట్ బకల్ లేదా కాయిన్ వల్ల. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారు. అది నార్మల్ ప్రాసెస్. సెక్యూరిటీ టీం వెంటనే ప్యాట్ డౌన్ చెక్ చేస్తారు. ఏమీ లేకపోతే క్లియర్ చేస్తారు. అంది కొన్ని సెకండ్లలోనే జరుగుతుంది. అప్పుడు మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఇండియాలో కూడా ఈ టెక్నాలజీ వాడుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లాంటి ఎయిర్పోర్ట్స్లో ఉంది. మన దేశం కూడా అడ్వాన్స్ అవుతోంది. ఇది నిజంగా గర్వపడాల్సిన విషయం. ప్రపంచం మొత్తం ఎయిర్పోర్ట్లు ఈ సిస్టమ్ వాడుతున్నాయి. లండన్, న్యూయార్క్, దుబాయ్ అన్ని చోట్లా ఉంది. అంటే ఒక గ్లోబల్ సెక్యూరిటీ షీల్డ్, ప్రయాణికులందరికీ రక్షణ. ఇప్పుడు ఏఐ రోజు కొత్త డేటా నేర్చుకుంటోంది. ప్రపంచం మొత్తం స్కాన్ డేటా దీనికి ఫీడ్ అవుతోంది. అందులో నుంచి కొత్త డేంజర్ ప్యాటర్న్స్ గుర్తిస్తోంది. కొత్త హెచ్డీ స్కానర్లు ఇంకా క్లియర్ ఇమేజ్ ఇస్తాయి. చిన్న స్క్రూ లేదా వైర్ కూడా కనిపిస్తుంది. అందుకే సెక్యూరిటీ ఇంకా స్ట్రాంగ్ అవుతోంది. టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఈ అన్ని టెక్నాలజీలు ఒకే లక్ష్యంతో ఉన్నాయి, ప్రయాణికుల భద్రత. మన ఫ్లైట్ సేఫ్గా ఉండాలి. అందుకే ఈ మెషీన్లు నిశ్శబ్దంగా పనిచేస్తుంటాయి. ముందు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చాలా స్లోగా ఉండేది. లాంగ్ లైన్స్, ఎక్కువ వెయిటింగ్. ఇప్పుడు స్మార్ట్ స్కానర్లు వల్ల టైం సేవ్ అవుతోంది. ప్రయాణం చాలా ఫాస్ట్ అయింది. ఒక స్కానర్ డేంజర్ ఐటమ్ పట్టుకుంటే వందల మంది ప్రయాణికుల ప్రాణాలు రక్షించబడతాయి. అదే టెక్నాలజీ పవర్.
చిన్న మెషీన్ కానీ పెద్ద రక్షణ. సిటీ స్కానర్ లోపల ట్యూబ్ చాలా వేగంగా తిరుగుతుంది. వందల ఇమేజ్ స్లైసులు తీస్తుంది. అన్ని డేటా కంప్యూటర్కు పంపుతుంది. ఇది నిజంగా ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. ఆ స్లైసులన్నీ కలిసి ఒక 3D మోడల్ అవుతాయి. బ్యాగ్ లోపల ప్రతి వస్తువు కనిపిస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్ దాన్ని తిప్పి చూడవచ్చు. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఏఐ వెంటనే స్కాన్ డేటాను విశ్లేషిస్తుంది. డేంజర్ ఉంటే స్క్రీన్పై అలర్ట్ చూపిస్తుంది. కొన్ని మిల్లీ సెకండ్లలోనే నిర్ణయం. అది మనిషి కన్నా వేగంగా. మిల్లీమీటర్ వేవ్ స్కానర్లో 2 యాంటెనాలు ఉంటాయి. అవి మీ చుట్టూ తిరుగుతూ వేవ్స్ పంపుతాయి. ఆ వేవ్స్ తిరిగి వచ్చి డేటా ఇస్తాయి. అలా హిడెన్ ఐటమ్ గుర్తిస్తుంది. వేవ్ ఒక వస్తువుని తాకినప్పుడు అది తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. స్కానర్ ఆ సిగ్నల్ని చదువుతుంది. అంటే మెషీన్ వెంటనే తెలుసుకుంటుంది. ప్రైవసీ కోసం స్పెషల్ సాఫ్ట్వేర్ ఉంది. మీ బాడీ అసలు ఇమేజ్ కనిపించదు. కేవలం సింపుల్ అవుట్లైన్ మాత్రమే ఉంటుంది. అందుకే ప్రయాణికులు కంఫర్ట్గా ఉంటారు. ఈ స్కానర్ల వెనుక పెద్ద సెక్యూరిటీ టీం ఉంటుంది. వాళ్ళు స్క్రీన్లను నిరంతరం చూస్తుంటారు. ఏవైనా అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటారు. వాళ్ళు నిజమైన హీరోలు. చిన్న లిక్విడ్ బాటిల్ కూడా స్కాన్ అవుతుంది. అందులో ఏముంది అనేది సిస్టమ్ చెక్ చేస్తుంది. సందేహం ఉంటే వెంటనే అలర్ట్ వస్తుంది. ఇది చాలా అడ్వాన్స్ సిస్టమ్. మెటల్ డిటెక్టర్ కొన్ని వస్తువులను మిస్ చేస్తుంది. కానీ సిటీ స్కానర్ మాత్రం మిస్ అవ్వదు. సిరామిక్ లేదా ప్లాస్టిక్ ఐటమ్ కూడా కనిపిస్తుంది. అందుకే ఇది చాలా ఎఫెక్టివ్. ఏఐ వెంటనే రిస్క్ స్కోర్ లెక్కిస్తుంది. డేంజర్ ఎక్కువైతే అలారం వస్తుంది. సెక్యూరిటీ టీం వెంటనే స్పందిస్తుంది. అన్నీ కొన్ని సెకండ్లలోనే జరుగుతుంది. భవిష్యత్తులో స్కానర్లు ఇంకా అడ్వాన్స్ అవుతాయి. హోలోగ్రాఫిక్ స్కానింగ్ కూడా రావచ్చు. అంటే మెషీన్ కనిపించకపోయినా స్కాన్ అవుతుంది. ఫ్యూచర్ చాలా ఆసక్తికరం. ఫేస్ స్కాన్ మరియు బాడీ స్కాన్ కలిసి పనిచేస్తాయి. ఒకే స్టెప్లో సెక్యూరిటీ క్లియర్ అవుతుంది. ఎయిర్పోర్ట్ ప్రయాణం ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఇదే ఫ్యూచర్ ట్రావెల్. క్వాంటమ్ సెన్సార్ టెక్నాలజీ మీద కూడా రీసెర్చ్ జరుగుతోంది. ఇది ఇంకా సేఫ్ మరియు పవర్ఫుల్ అవుతుంది. రేడియేషన్ లేకుండా స్కాన్ చేయగలదు. సైన్స్ వేగంగా ముందుకు వెళుతోంది. ప్రపంచంలోని ఎయిర్పోర్ట్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతున్నాయి. డేటా రియల్ టైంలో షేర్ అవుతోంది. అంటే ఒక గ్లోబల్ సెక్యూరిటీ షీల్డ్. ప్రయాణం ఇంకా సేఫ్ అవుతుంది. సెక్యూరిటీ క్లియర్ అయిన తర్వాత ప్రజలు నమ్మకంగా ఫ్లైట్ ఎక్కుతారు. వారి ప్రయాణం సేఫ్గా ఉంటుంది. అన్నీ ఈ టెక్నాలజీ వల్లే. చిన్న పిల్లలు కూడా ఈ స్కానర్ ద్వారా వెళ్లగలరు. వేవ్స్ చాలా జెంటిల్. బాడీకి ఎలాంటి హాని లేదు. అందుకే అందరికీ సేఫ్. తర్వాత ఎయిర్పోర్ట్లో స్కానర్ చూసినప్పుడు దాన్ని కేవలం మెషీన్గా చూడకండి. ఇది మనల్ని రక్షించే టెక్నాలజీ. ఇది నిశ్శబ్దంగా పనిచేస్తుంది. టెక్నాలజీ కేవలం కూల్ గ్యాడ్జెట్ కాదు. ఇది ప్రాణాలను కూడా రక్షిస్తుంది. ప్రతిరోజు లక్షల మందిని సేఫ్గా ఉంచుతుంది. అదే నిజమైన మ్యాజిక్. బ్యాగ్ చెక్ నుండి టేకాఫ్ వరకు ప్రతి స్టెప్లో సెక్యూరిటీ ఉంది. స్కానర్లు మన ప్రయాణాన్ని రక్షిస్తాయి. అందుకే ఫ్లై చేయడం సేఫ్. ఇదే ఎయిర్పోర్ట్ స్కానర్ టెక్నాలజీ కథ. చాలా స్మార్ట్ సైన్స్ ఇందులో ఉంది. మీకు ఏ టెక్నాలజీ బాగా నచ్చింది? కమెంట్లో చెప్పండి.